క్రాస్ అనేది ఈ మూల నుంచి తీసుకున్నాం. ఈ మూల నుంచి చూడండి ఇలా వస్తే ఇలా క్రాస్ అయిపోతుంది. ఓకేనా, ఇది క్రాస్ కటింగ్ వస్తుంది. సో మనము ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ ఇలా వచ్చేసిందంటే ఇది డిస్టర్బ్ కాదు, ఇది కూడా డిస్టర్బ్ కాదు. ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు ఒక లైన్ అనేది కొట్టుకున్న తర్వాత ఏం చెప్పాను, ఎంత వదలాలా, 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కదా ఫ్రంట్ భాగము, ఈ ఫ్రంట్ భాగము ఫ్రంట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఫ్రంట్ పొడవు ఇలా చూసుకోవాలి. 6 ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇక్కడికి మనము టేపులు మడిచామంటే కరెక్ట్గా ఎంత ఉందో తెలుస్తుంది. 6 ఉంది. ఓకేనమ్మా, అర్థమైందా? 6 ఇంచులు. సో ఈ 6 ఇంచుని ఇలా పెట్టుకోవాలి. 6 ఇంచుని ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ పెట్టుకోవాలి. తర్వాత ఇది ఉంది కదా, ఇలా వచ్చింది కదా, ఇలా రావడం కోసం ఇక్కడ ఎంతైతే పెట్టామో 3 ఇంచులు, అదే 3 ఇంచులు మనం ఇక్కడ పెట్టాలి. అవును అవును, ఇక్కడ ఎంత తీసుకుంటామో ఇక్కడ అంతే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 3 తీసుకున్నాను, ఇక్కడ 3 తీసుకున్నాను. ఆ తర్వాత షోల్డర్ ఇక్కడ ఎంత తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 3 షోల్డర్ తీసుకున్నాను. చంక డౌన్ ఎంత తీసుకున్నాను, 5.5 తీసుకున్నాను. ఇప్పుడేమో ఇక్కడ ఫ్రంట్కి కరువు తీయాలి కదా, ఇలా తీసుకోవాలా. ఇక్కడ కూడా ఒక 1 ఇంచుకి ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, ఇలా తీసాం కదా, చూడండి. దీనికైతే మనము బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం తీసుకున్నాం. దీనికి అంత అవసరం లేదు, షేప్ బెల్ట్ అనేది వస్తుంది. ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు. సో మనకి బ్లౌజ్లో పొడవు ఎంత ఉన్నది ఇది మాత్రం తీసుకుంటే సరిపోతుంది. మినిమం ఇది ఒక 5 ఇంచులు తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఉంది కదా, ఒక 5 తీసుకుంటాం. ఒక 5 తీసుకున్నాం. ఆ తర్వాత దీని చుట్టుకొలతంతా ఇది 19 కదా, 19లో సగం ఎంత, 9.5. ఈ 9.5ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుందాం. 9.5 ప్లస్ ఇక్కడ 2 ఖర్చులకు వస్తుంది కదా, 11.5. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ తీసేసుకొని ఇలా క్రాస్ వస్తుంది. ఇక్కడ ఒక 2 ఇంచులు వస్తుంది. ఎక్కడైనా డిస్టర్బ్ అయిందా, హ్యాండ్స్ డిస్టర్బ్ కాలేదు, బ్యాక్ డిస్టర్బ్ కాలేదు. ఇది నేను అందాజుగానే తీసుకున్నాను, మామూలు కొలత